పిల్లల విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులకి వాళ్ళు ఎనిమీసే కాదు, ఫ్యాన్స్ కూడాను. ఎలాగంటే తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేస్తారో పిల్లలు అలా బిహేవ్ చేస్తారు. మా పిల్లలు మాకు ఒకటే చెప్తారు, ఏంటంటే వాళ్ళు అమెరికాలో ఉన్నారు, మేము మా పిల్లలు ఎదురుకుండా ఒక్క మాట కూడా అనుకోం. వైఫ్ హస్బెండ్ ఒకరితోటొకళ్ళు ఎంతో ప్రేమగా ఉంటాం. ఇష్టం లేకపోయినా వాడు చెప్పింది నాకు నచ్చలేదు, హీఈస్ ట్రబ్లింగ్ మీ, హీఈస్ క్రిటిసైజింగ్ మీ అనుకున్నా కూడా ఒక స్మైల్ ఇచ్చి సైలెంట్గా ఉంటాం. పిల్లలు పడుకున్నాక ఇసి నేను ఇది మా పిల్లలకి నేర్పాను, నువ్వు అప్పుడు అలా మాట్లాడావు, అది నేను బాధపడ్డాను సుమా, ప్లీజ్ డోంట్ రిపీట్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎంతో బాగా చేస్తే అబ్బా మా వదిన నీకంటే బాగా చేస్తుంది అన్నారు అనుకోండి, నిజం ఆ మాట, కానీ అందరి ముందు అనేసారి అనిపిస్తుంది. అప్పుడు తర్వాత ఏమండి నిజం చాలా బాగా చేస్తుంది, కానీ చాలా బాగా చేసేవే నువ్వు కూడాను అంటే ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ హ్యాపీ. అంటే ఆ విధంగా అంటే పిల్లలు మన నుంచి నేర్చుకుంటారు కూడా. వాళ్ళు మనకి ఫ్యాన్స్, ఎనిమీస్ కూడా. ఆ విషయం త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు కదా, వాళ్ళు మనం చేసిన తప్పులు ఎక్కడో మన పిల్లల రూపంలో పుట్టి మననే సత్తాయిస్తాయని. ఇంకొకటి నేను మీకు చెప్తాం అనుకున్నది ముఖ్యమైనది ఏంటంటే, ఇందాక మీరు ఒక అమ్మాయి గురించి, డిప్రెషన్ గురించి, ఇన్స్టాగ్రామ్ గురించి అని చెప్పారు. వాట్ అబౌట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ అబ్నార్మల్గా బిహేవ్ చేస్తుంటే ఫ్రెండ్స్ ఎందుకు హైడ్ చేయాలి ఆ విషయం? ఇప్పుడు తల్లిదండ్రులు దే రెస్పెక్ట్, పిల్లలు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ అవి చూడలేదనుకోండి, ఫ్రెండ్స్ చూస్తారు కదా. మీరు సొసైటీలో, కాలేజెస్లో, స్కూల్స్లో ఈ అవేర్నెస్ పెరిగేలాగా మీరు కౌన్సిలింగ్ క్లాసెస్ తీయించండి మేడం. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాం లాఫింగ్ క్లబ్లో, అందరం రోజు నవ్వుతూ జోకులు వేస్తూ, నేను ఎక్స్పర్ట్ని కాకపోయినా నేను ఒక లీడర్ని గమనిస్తూ ఉంటాను. ఎవరైనా ఒకళ్ళు డల్గా కనిపిస్తే చేస్తాం వాడితో, తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి నువ్వు డల్గా కనపడ్డావు, ఎనీ ప్రాబ్లం, డూ యూ నీడ్ ఎనీ హెల్ప్? వాళ్ళకి నిజంగా మన అవసరం లేకపోయినా కూడా నన్ను ఒకళ్ళు గమనించారు, నన్ను ఒకళ్ళు కన్సోల్ చేస్తున్నారనే ఫీలింగ్ వాళ్ళకి చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఆ రోజు చెప్పకపోయినా ఇంకొక రోజు ఎప్పుడో వాళ్ళు, ఎస్ మేడం, వాట్ యూ గెస్ట్ ఈజ్ కరెక్ట్, ఐఎమ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. మనకి చేత అయితే మనం సలహా ఇస్తాం, లేకపోతే ఫలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నీకు బాగా సలహా ఇవ్వగలరని చెప్తారు. ఇది మీరు స్కూల్స్లోను, కాలేజెస్లోనూ కూడా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కొంచెం అబ్నార్మల్ బిహేవియర్ ఉంటే మీరు గమనించి వాళ్ళని అడగండి, ఎందుకు ఇలా ఉన్నావు, ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం? అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి కన్వే చెయ్యండి. అప్పుడు వాళ్ళు దే టేక్ కేర్ ఆఫ్ ది ఇష్యూ. మేము అందరం ఉన్నప్పుడు కూడా అతను ఒక్కటి కొంచెం డిప్రెస్డ్గా కనిపిస్తుందా అంటే, ఏదో సంథింగ్ రాంగ్, మీరు కొంచెం చూసుకోండి అంటే, నేను చెప్పాను చెప్పొద్దు అంటే తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సోషల్ అవేర్నెస్ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ టు బీ దట్. ఇది చాలా ముఖ్యం. ఇంకొకటి కాలేజెస్, ట్రాఫిక్ గురించి కూడా, అండ్ స్పీడింగ్, డ్రగ్స్ వాటి గురించి కూడా కాలేజెస్, స్కూల్స్ అక్కడ మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వాళ్ళని ఇలాగ వీళ్ళు చెయ్యడం మూలాన నీ మీద నీ తల్లిదండ్రులు ఎంతో హోప్ పెట్టుకుంటారు. ఒకడు ఉన్నాడు, ఒక XYZ, వాడు చెత్త విధవ, వాడు ఇష్టం వచ్చినట్టు నడుపుతాడు బండి, వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, వాడు ఆ గ్రూప్లో ఉంటాడు. మీరు ఏం చెప్తారు? మీ తల్లిదండ్రులకి మీరంటే చాలా ఇష్టం, మీరు పుట్టగానే వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు తెలుసా? మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ పిల్లలు పుట్టగానే దట్ విల్ బీ ద బెస్ట్ డే ఆఫ్ దేర్ లైఫ్. మీరు పెరుగుతున్నప్పుడు, మీరు నడుస్తున్నప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు స్కూల్లో చేరినప్పుడు, మీరు కాలేజీలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే మీకు ఏదన్నా జరిగిపోయినా, మీ కాలో చేయ విరిగిపోయినా, మీరు చచ్చిపోయినా, ఆ తర్వాత నుంచి మీ తల్లిదండ్రుల లైఫ్ జీరో అయిపోతుంది. అప్పటిదాకా వాళ్ళ అంత పాజిటివ్లో ఉన్నవాళ్ళు జీరో అయిపోతుంది. డూ దే డిజర్వ్ దట్ పనిష్మెంట్? మీరు వాళ్ళ కోసం ఆలోచించండి అని వాళ్ళకి ఒక రోజు కాదు, ఒక 100 రోజులు చెప్తే వీళ్ళలో 50 మంది మారుతారు. అది చాలా అవసరం. ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి. భానుమతి మేడం గారు చక్కగా చెప్పారు. భానుమతి మేడం గారు గట్టిగా చెప్పారు, మంచిగా చెప్పారు.